ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. నేటి దినాన వాక్య భాగం కొద్దిసేపు ధ్యానం చేసుకుందామండి. చాలా చక్కని వర్తమానం విన్నాం. యోసేపు యొక్క చరిత్ర, యోసేపు మరి తన యొక్క జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేశారు. అదేవిధంగా ఈరోజు కొద్దిసేపు దేవుని వర్తమానం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము చాలా క్లిష్ట పరిస్థితులలో మనం ఉన్నాం. చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దయచేసి ఇంతవరకు విన్నాం. మోసే కాలంలో మరి మోసే నాయకత్వంలో ఎంతమంది చేరారంట విన్నాం. ముందు వాక్య భాగంలో ఎంతమంది చేరారు పరమకానానికి? ఇద్దరు. ఎవరు? యెహోషువ, కాలేబ్ మాత్రం చేరారు. మిగతా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేరలేదు. మోసే కూడా చేరలేదు. చూస్తాడు కానీ మోసే కూడా చేరలేదు పరమకానానికి. చూస్తాడు అంతే, దూరం నుంచి చూస్తాడు. పట్టణంలో కానీ పట్టణంలోనికి ప్రవేశించాలి. అంత పెద్ద నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రవేశించడానికి అవకాశం లేకపోయింది. కారణం ఏంటంటే వారిని సరిదిద్దటానికే, వారిని సరిచేసడానికే ఆయన సరిపోయాడు పాపం మోషే గారు. అందుకే యెహోషువ, కాలేబ్ మాత్రమే పరమకానానికి చేరారు. ఈ సమయంలో మరి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తును. నీతిమంతులుగా యేసు ప్రభువు చేశాడు. ఒకప్పుడు మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం సత్యనారాయణ ఉండగా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలుగునట్లు ఆయన లోకాన్ని పంపాడు. అందుకే మనము దానిలో వెళ్ళటానికి ఒక అవకాశం దేవుడు కలుగజేశాడు. సామెత గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నమాట. సామెత గ్రంథము 18వ అధ్యాయము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ గమనించినట్టయితే నీతిమంతుడు అందులోనికి పరిగెత్తును. నీతిమంతులుగా అవ్వడానికి దేవుడు పిలిచాడు, ఆధిక్యత ఇచ్చాడు. అందుకే మనము అంత పెద్ద ఇజ్రాయేల్ ప్రజలు కూడా పరమకాన్ని చేరలేదు. మరి పరలోకానికి చేరడానికి ఒక అవకాశాన్ని తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు లోకానికి పంపడం ద్వారా అందులో ప్రవేశించడానికి అవకాశం కలిగింది. 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. దేవుని మాట గమనిస్తే యెహోవా నామము బలమైన దుర్గము, ఒక దుర్గాన్ని స్థాపించారని కీర్తనకుడు అంటాడు. చంటి పిల్లలకు స్తుతుల మూలమైన ఒక దుర్గాన్ని స్థాపించాడని ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నమాట. అయితే అందులో ప్రవేశించడానికి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితంగా నుండును. అయితే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము. ధనవంతుడు అనుకుంటున్నాడు ఇదే పెద్ద ఆశ్రయము, ఇదే పెద్ద మనకు పట్టణం, ఇదే పరలోకం అనుకుంటున్నాడు ధనవంతుడు కదా. బైబిల్లో ఒక ధనవంతుడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతుడు తన నీతిని ఆదరణ చేసుకొని నిత్య నరకానికి వెళ్ళాడు. పేదవాడు దాని దేవుని అంత భయభీతులు కలిగి పరలోకం చేరాడు. అందుకే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఆపత్తు కారమును ఆ నరునికి హృదయము అతిశయపడును. అయితే ఇక్కడ గమనించినట్టయితే మరి దానిలో ప్రవేశించడానికి మరి నీతిమంతుడు అందులో ప్రవేశిస్తారని బైబిల్ చెప్తుంది. హబక్కూకు గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథంలో ఒక మాట అండి. హబక్కూకు చూసినట్టయితే 2వ అధ్యాయంలో, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో హబక్కూకు రాసిన గ్రంథంలో మరి 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో అన్న వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉన్నట్టు అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శనము విషయము నిర్ణయకాలము జరుగును. సమస్త మగుటకు అయితే ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చునని దాని కొరకు కనిపెట్టుము. 4వ వచనం మాట్లాడతాడు. అది తప్పక జరుగును, బాగు చేయక వచ్చును. 4వ వచనం. వారు యథార్థవర్తులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. ఏంటంటే కొంతమంది అతిశయ కారణంగా మాట్లాడుతుంటారు. అతిశయం. కొంతమందికి చాలా అతిశయాలు ఉంటాయి. ఏం అతిశయాలండి? బాగా చదువుకున్న వాళ్ళకి ఏమో అతిశయం ఉంటుంది, నేను ఆయనంత విద్యావంతుడు లేడు అని. కొంతమందికి ఇంకొక అతిశయం ఉంటుంది. ఏం అతిశయం అండి? బాగా ధనం ఉందనుకోండి, ఏమంటారు? నాయంత ధనవంతులు ఎవరు లేరు అంటాడు.
ఇలా కొందరు అందంగా ఉన్నారు అనుకోండి, ఏం చెప్తారు కొంతమంది, నా అంత అందగాళ్ళు ఇంకెవరు లేరు, బ్యూటిఫుల్ అనుకుంటారు. కొందరు ఒక్కొక్క రకంగా ఒక అతిశయ కారణం ఉంది లోపల. ధనవంతులు కొందరు గుర్రాల బట్టి, కొందరు రథాలు బట్టి అతిశయించుతురు. కానీ మనమైతే ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి అతిశయ కారణమగునని భక్త పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో రాస్తూ ఉన్నారు. ఎందుకు అలా రాస్తున్నారు చెప్పాడంటే, చాలామంది అతిశయ కారణం ఏంటిదంటే ధనవంతులు, దాన్ని బట్టి కొందరు అలా అతిశిస్తూ ఉన్నారని కొరింథీగా గమనించినట్టయితే కొరింథీ పత్రికలు మరి రాస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 26వ వచనం అంటాడు. అంతా కూడా అతిశయ కారణం చేస్తారు. మరి మనమైతే ప్రభువైన యేసుక్రీస్తునందు అతిశయించుచున్నామంటాడు. కీర్తనకాడు అంటాడు 20వ అధ్యాయంలో కూడా అతిశయ కారణము దేని బట్టి అతిశయించాలి, మనమైతే ప్రభుని దేవుని బట్టి అతిశయిస్తున్నామంటాడు. అతిశయ కారణం క్రీస్తును అంగీకరించడం ద్వారా ఒక అతిశయ కారణం. రాస్తున్న మాట ఏంటంటే, వారు యథార్థవర్తులను కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. విశ్వాసమూలముగా బ్రతుకుచును. అబ్రహాము విశ్వాసమును బట్టిన జీవిస్తూ ఉన్నాడు. అబ్రహాము తన స్వజనాన్ని, తండ్రి ఇంటిని అంతా మర్చిపోయి విశ్వాసం కర్తని యేసును చూస్తూ సాగిపోయాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నన్ను వెంబడించు అన్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. విశ్వాసం బట్టి నడుస్తూ ఉన్నాడు. ఎక్కడ వెళ్ళాలో ఏం చేయాలో ఏమి తెలియదు పాపం అబ్రహాము. ఆయన నడుస్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందుకే మన విశ్వాసమును బట్టి మరి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రవేశించడానికి అవకాశం ఇచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో 1వ అధ్యాయం 17వ వచనం, రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, రోమపత్రికలో ఎందుకనని నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. నీతి బయలుపరచబడింది. నీతి ఎవరు? యేసుక్రీస్తుకు సూచనగా నీతిని చూసి దేవుడు దీవిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ గమనించినట్టయితే ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడినది. నీతికి ఆధారం దేవుడు. కీర్తనకాడు 4వ అధ్యాయం అంటాడు ఏమంటాడంటే, నీతికి ఆధారమగు దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. నీతికి ఆధారం నీతి దేవుడే మనకు ఆధారంగా ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట ఏంటంటే, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. ఏం చేయాలంట? కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. సమాధానం ఎవరితో ఉండాలి? దేవుడితో సమాధానము కలిగి ఉండాలి. సమాధానం అనేది మన బలహీనతలు ఏదైతుంటో వాటిని దేవుని దగ్గర ఒప్పేసుకొని ప్రభు సన్నిధితో ఉన్నప్పుడు అది సమాధానకర్తని యేసు దాన్ని కొనసాగించేవాడైన యేసును చూస్తూ సాగిపోవాలి. అయితే ఆయన వైపు చూడు, విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూడాలి. అందుకే 5వ అధ్యాయం 9వ వచనం అంటాడు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత, శాపం మన మీదకి రానయుండగా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు కనుక ఆ నీతిని బట్టి మనలను రక్షించుకున్నాడు. ఆ నీతి మనల్ని రక్షిస్తుంది. అందుకే ఇందులో ప్రభు వచ్చినప్పుడంట 2 రకాల పద్ధతి చెప్తున్నాడు. 2 రకాల పద్ధతి చెప్తున్నాడు. గమనించినట్టయితే ప్రభు రాజ్యము సమీపమైంది కనుక ఏం చేస్తారంట, ఒక వలను పోలిందంట పరలోక రాజ్యం. ఒక వలను పోలింది. ఈ వలలో అన్నీ వస్తాయి. ఏమేమి వస్తాయమ్మా? ఏమేమి వస్తాయి వలలో? అయ్యా చెప్పాలి, ఏమేమి వస్తాయి? ఒక గాలం వేస్తే ఒక చేప వస్తుంది. వల వేస్తే ఏమేమి వస్తాయి? అందులో చేపలు వస్తాయి, కప్పలు వస్తాయి, జనగలు వస్తాయి, పాములు వస్తాయి, తుక్కు వస్తుంది, చెత్త వస్తుంది, చెదారం అంతా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఒడ్డుకు తీసుకెళ్ళి బాగా దులిపి మంచి చేపలు మాత్రమే తన బుట్టలు వేసుకుంటాడు. మిగతా అన్ని కూడా చెత్తను అటవాడేస్తాడు. అయితే లోకం కూడా గటువంటిది. ఎందరు చేరారు? పరమకానానికంటే 2 చేరారు.
పరమకానికి ఇద్దరేరు, యెహోషువ కాలేబు మాత్రం చేరారు. మిగతా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలంతా ఎక్కడ వెళ్ళిపోయారు, లోకంలోనికి వెళ్ళిపోయారు. అందుకే గమనించినట్టయితే మరి మోషే తన నాయకత్వంలో అనేకులు నడిపించుకుంటూ వచ్చాడు, కానీ పరమకానికి చేరింది ఇద్దరు. మరి పరలోకం చేరేవారు ఎంతమంది? ఇది ప్రశ్న. పరలోకం చేరేవారు ఎంతమంది అని చూస్తే చివరి ఘట్టంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం రాస్తూ ఉన్న మాట ఏంటిదంటే, గమనించండి, ప్రభు వచ్చినప్పుడు అంట మరి ఎంతమంది పరలోకం చేరేవాళ్ళో ఎంతమంది ప్రభురాజ్యంలో ఉండేవాళ్ళో తెలియదు, కానీ ఇక్కడ ప్రభురాజ్యం కొరకు మనం అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో గమనిస్తాం, 45వ వచనం. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను వెతుకుచున్న వర్తకుని పోలినది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును అన్నాడు. మంచి అమూల్యమైన ముత్యమును పోలిందంట. 47 అంటాడు, మరి పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని రాసింది. అయితే గమనించినట్టయితే ప్రభు వచ్చినప్పుడు తీర్పు ఉంటుంది. ఇప్పుడు కాదు, ప్రభు వచ్చినప్పుడు తీర్పులోనికి వస్తారు. ఇప్పుడు ఏం కాదు, అంత బాగా సజావుగా ఉన్నాం, అంత బాగానే ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు తీర్పు జరుగుతుంది. ఒక వలను పోలి ఉంది, ఒక స్థలం కొన్న స్థలంగా ఉన్నది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం ఎలా ఉందంట, మరి గొర్రెలను మేకలు వేరుపరిచినట్టు ఉన్నది. ప్రభు వచ్చినప్పుడు అవిని ఏర్పరుస్తూ ఉంటాడు, తనకి ఇష్టమైన వారిని తీసుకెళ్తాడు. గమనించినట్టయితే అదే మాలకి గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఏమంటాడంటే, నియమించబడిన దినం రాబోతుంది, అది కొయ్య కాళ్ళు గడ్డి కర్ర కాలినట్టు కాలిపోతుందని చెప్తున్నాడు. తీర్పు జరుగుతుంది ఒక రోజున. మరి దేనికి అగ్నికి నిలుస్తుందండి? అగ్నికి నిలిచేది ఏంటిది? అగ్నికి ఏది నిలవదు. యేసు ప్రభు కాలం కంటే ముందు నోహావు కాలంలో జలప్రలయంతో వచ్చాడు దేవుడు. జలప్రలయం సృష్టించినప్పుడు జలప్రలయంలో అందరు కుర్రం అయ్యని చచ్చిపోయారు, అందరూ నాశనం అయిపోయారు. జలప్రలయం వచ్చి అందరూ ముంచేసింది. అప్పటి వారికి ప్రజలు ఏమాత్రం అంటుపట్టలేదు. ప్రజలకి ఏం చేశారు? తింటూ త్రాగుచు, నారునాడుచు, పెళ్లికి ఇవ్వబడచ్చు, అన్నడే నిమగ్నమై ఇల్లు కట్టచ్చు, అన్న నిమగ్నమైపోయారు. ప్రభు రానే వచ్చాడు, ఆ జలప్రలయం రానే వచ్చింది. జలప్రలయం రానే వచ్చిన వరకు కూడా ప్రజలకి ఏం అంతపట్టలేదు. రేపు చచ్చిపోదాం కనుక తిందాం తాగుదాం అనుకున్నారు, ఇంతే ఇసుకోమనుకున్నారు. పశ్చాత్తాపాలు లేరు, ఆయన వైపు తిరగలేదు. చివరికి అక్కడ రానే వచ్చి జలప్రలయం. మరి అక్కడ నోహావుకి ఏదైతే ప్రణాళిక చెప్పాడో, ఏ పద్ధతి చెప్పాడో పద్ధతి ప్రకారం ఆయన ఓడ నిర్మాణం చేసుకున్నాడు. ఆ ఓడలు మాత్రం ఎంతమంది రక్షింపడ్డారండి? ఎంతమంది ఓడలు ఉన్న వాళ్ళు? 8 మాత్రమే. 8 ఎవరెవరు? నోహావు యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. ఎందరు? 8 మాత్రమే రక్షింపడిన. పేతురు గారు కూడా చెప్తూ ఉంటారు, 8 ద్వారా మరింత పెద్ద విస్తరించింది లోకం, మళ్ళీ విస్తరించి ఇంత పెద్ద జనాభా లెక్కలేస్తాడు దేవుడు. చివరికి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? అగ్నితో కాల్చబెట్టబోతున్నాడు దేవుడు, అగ్నితో కాల్చేయబోతున్నాడు. అందుకే నీతిమంతులైన వారట, నీతిమంతుడు అందులో లోనికి పరిగెత్తును. నీతిమంతుడు అందులో రండి పరలోకము అనగా మన నాశనం అయిపోతామయ్యా అని ఓడ చేసిన తర్వాత నోహావులిస్తే ఎవరు రాలేరండి. ఎవరు వచ్చారు? జంతువులు, పక్షులు, కీటకాలు, మృగాలు అన్నీ వచ్చినాయి, కానీ మనుషులు మాత్రం 8 ఉన్నారు. ఈ 8 ద్వారా మళ్ళీ దేవుడు తిరిగి పెద్ద జనాభా వేసారు. ఇంత పెద్ద జనాభా అయింది మన దేశంలో, ప్రపంచంలో. గమనించినట్లయితే తిమోతి గారు అంటాడు, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో దేవుడి భక్తులు ఎలా ప్రయాసపడు చూద్దాం. భక్తునటువంటి తిమోతి గారు తన ఆత్మీయ కుమారునటువంటి తిమోతి గారికి చెప్తున్నారు. పౌలు గారు తిమోతి గారికి చెప్తున్న మాట ఏంటంటే, తన పోరాటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నటి దినాన మన దైవజనుల యొక్క జ్ఞాపకార్థం, అంటే 29 సంవత్సరాలు నిన్నటికి. ఎంతమంది జ్ఞాపకం చేస్తున్నారో తెలియదు. లివింగ్ క్రైస్ట్ చర్చ్ సభ్యులు, పెద్దలు, దైవజనులు. ఆయన ప్రయాసత ఎంతో చేసి నిజంగా అతడు పరలోకంలో నిత్య నివాసంలో ఉన్నారు. దానికి నిజంగా అతనికి ప్రతిఫలం ఇచ్చుకున్నాడు. ఇది గమనించినట్లయితే తిమోతి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు భక్తుని పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. నా కుమారుడు అని చెప్తూ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటాడు. మంచి పోరాటము
పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటాడు. నిజంగా దైవజనులు మన ఆత్మీయ దైవజనులు అయినటువంటి బెన్నిపాల్ గారు కూడా, మన వ్యవస్థాపకులు కూడా తన యొక్క పరుగును తుదముట్టించుకున్నాడు. తన కాలము ముగించే వరకు తన యాత్ర కొనసాగించారు. తన జీవితంలో అలాగని తన ఆత్మీయత జీవితాన్ని కొనసాగించాడు. అందుకే తన ప్రియ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే 6వ వచనంలో, నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. అపేక్షించు వారందరికీ, ఏదైతే మీరు అపేక్షిస్తున్నారో, ఏదైతే మనము వెంబడిస్తున్నామో, ఏదైతే మనం ఆశిస్తున్నామో, ఏదైతే కోరుకున్నామో, ఏదైతే వెంబడిస్తున్నామో, అపేక్షిస్తున్నామో అదంతా కూడా మనకు కూడా కలుగునని బైబిల్ చెప్తుంది. భక్తుల పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు, నేనైతే మంచి పోరాటము పోరాడి తిని, మరి మీరు కూడా అందులో పాలుభాగస్తులు అయ్యారండి అని భక్త పౌలు గారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని మనకు మాదిరిగా మనం భక్తులు పెద్దలు మన పూర్వీకులందరూ మనకు ఆదర్శంగా ఉండిపోయారు. ఈ ఆదర్శమైనటువంటి మాటలు, మనకున్న ముందున్నటువంటి త్రోవ, మనకు ముందు అడిగిపెట్టినటువంటి అడుగుజాడలు మనం నడిచినట్టయితే మనం కూడా వాళ్ళతో ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకే గమనించినట్టయితే ఇక్కడ భక్తులంటే పౌలు గారు అంటే మంచి పోరాటం పోరాడి తిని, అంటే నీతిమంతుడు అందులో లోనికి పరిగెత్తును. నీతిమంతులు అయితే అందులో పరిగెత్తడానికి మనము చూసాం, మొన్నటి దిన విన్నాం, పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ బహుమానము ఒక్కరే పొందుకుందరు అన్నాడు. బహుమానం పొందినంత మనం ప్రయాసపడాలి. మనకు ఒక బహుమానం ఉందన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే భక్తులంటే పౌలు గారు చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసం కర్త అయినా ఏసు వైపు చూడాలి. మరి ఏసు వైపు చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. మనుషులు కాదు మనల్ని రక్షించేది, లోకం కాదు రక్షించేది, దేవుడు రక్షించేవాడు. ఆయన వైపు చూడాలి. మనకు మిగిలిచ్చేది ఏంటిది, మనకి ఇచ్చిన ఆధారం ఏంటి, మనకిచ్చిన అంశం ఏంటి, మనకిచ్చిన పనేంటిది, మనకిచ్చిన ఆధిక్యత ఏంటిది, దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. తన ఎంతైతే అపేక్షిస్తున్నారో, ఎంతమంది దీన్ని స్వీకరిస్తున్నారు, ఎంతమంది మాటను అంగీకరిస్తున్నామో వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అందుకే భక్తునటువంటి కీర్తనకుడు అంటాడు 116 అధ్యాయంలో 15వ వచనంలో, కీర్తన గ్రంథం 116 మరి 15వ వచనం అంటాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది అంటే కేవలం మనం కావచ్చు క్రైస్తవ జీవితము నమ్ముకున్నాం కదా, ఎందులో పుట్టాము కదా, సస్తాము కదా, ఏదో ఒకటి పుట్టాము, ఎక్కువ రకంగా సస్తాం అనుకుంటాం. తనకి చావుకొక విలువ ఉంది, తనకు చావుకొక విలువ ఉంది, మరణకు విలువ ఉంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది జీవితం. వాల్యుయేషన్, ఒక చాలా వెయిట్ పర్సన్, మనకు చాలా విలువగల వాళ్ళు, మనం వెయిట్ పర్సన్, మనం ఒక దైవజనురాలు, ఒక భక్తిపరుడు, ఒక భక్తిపరురాలు, ఎంతో విలువైన వ్యక్తులని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. దైవజనుడు ఒక విలువగల వ్యక్తి, ఒక భక్తుడు ఒక విలువగల వ్యక్తి. ఆ విలువగల వ్యక్తులను ఎందరో చాలామంది ఈ రోజున ఎందరినో కోల్పోతూ ఉన్నారు. దయచేసి గమనించినట్టయితే ఎంతో లోకంలో ప్రపంచంలో చాలా అగడాలతో నిండుకొని ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఒక పోరాటం పోరాడినప్పుడు, దేవునికి నిలబడినప్పుడు, వారు ఎంతో గొప్ప పరిచర్య చేస్తారని, వారు నా కోసం నిలబడ్డారని దేవుడు వారిని స్వీకరించి వారికి ఏం చేస్తారంటే కిరీటాన్ని వాళ్ళకు భద్రపరచారు, బహుమానం ఇస్తారట. అందుకే ఈరోజు నేను కూడా మంచి పోరాటం పోరాడాలి. ప్రభు కొరకు మన పోరాటాన్ని తుదముట్టించాలి. దేవుడి మాటల వాక్యము మనందరాత్మ దేవుడు దీవించును గాక. ఆమేన్.